ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా కుమార్తె, దేవాది దేవుడే నీకు ఆధారమై ఆ దేవుని వలననే నీకు సహాయము కలుగునుగాక. భూమి ఆకాశములను సృజించిన దేవుని నామముననే నీకు సహాయము కలుగునుగాక. ఆమెన్. ఈరోజు దేవుడు మనకు బయలుపరిచిన వాగ్దానమునకై దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. దేవుడు నేటి దినము బయలుపరిచిన వాగ్దానము, నేను మీ పక్షముననున్నాను. ఆమెన్. ఈ వాగ్దానమును దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహెజ్కేలు ద్వారా తెలియచేశాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనములో ఈ వాగ్దానము ఇవ్వబడి ఉంది. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. అంటే దున్నబడి విత్తబడుదురు అంటే మీరు ఫలిస్తారు, మీరు ఫలభరితమైన జీవితము జీవిస్తారు అని ఆ మాటలకు భావము. కనుక దేవుడు నేను మీ పక్షమున ఉన్నాను అని చెప్పినప్పుడు దేవుని మాటలు వారికి ఎంత ఆదరణ కలుగచేశాయో ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆదరించి బలపరచడానికి వాగ్దానం బయలుపరిచాడు. నేను నీ పక్షమున ఉన్నాను అని చెప్పి 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 15వ వచనంలో 2 విషయాలు తెలియచేశాడు. నేను నీ పక్షమున ఉన్నాను గనుక 15వ వచనంలో నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీవిక వినకుండా చేస్తాను. రెండవదిగా జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. ఈరోజు దేవుని ప్రజలమైన దేవుని బిడ్డలమైన మనలను లోకము అన్యజనులు అపహాస్యము చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దేవుని కుమారుడవైన కుమార్తెవైన నిన్ను ఎవరైనా అపహాసిస్తే, నిన్ను అవమానకరముగా మాట్లాడితే లోకము ఊరుకుంటుందేమో కానీ దేవుడు ఊరుకోడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానమని చెప్పాడు. గనుక నేను నీ పక్షమున ఉన్నప్పుడు నిన్ను అపహసించే వారిని ఇక నీవు వారి మాటలు వినకుండా చేస్తాను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు అంటే అవమానములను నిందలను నేను తొలగిస్తాను. ఈరోజు నీకు ఉద్యోగము లేదు, ఏమీ లేదని నేను అవమానపరుస్తున్నారా? నువ్వు ఎందుకు పనికిరావని నిన్ను హేళన చేస్తున్నారా? నీకు సంతానము లేదని నిన్ను నీ ఇంటిలో వారే చిన్నచూపు చూస్తూ ఉన్నారా? నీకు వివాహము కావడం లేదని నిన్ను అవమానపరుస్తూ ఉన్నారా? వీటన్నిటి నుండి నిన్ను తప్పించడానికి దేవుడు ఈరోజు నీకు వాగ్దానము చేశాడు. నేను నీ పక్షమున ఉన్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈరోజు ఈ వాగ్దానం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అన్యజనుల వలన ఇశ్రాయేలీయులు పొందిన అవమానము నష్టమును బట్టి దేవుడు అన్యజనులకు తీర్పు తీరుస్తానని హెచ్చరించాడు. ఇశ్రాయేలు పర్వతములకు ప్రకటించమని హెచ్చరిస్తూ శత్రువులు వాటిని స్వాధీనపరుచుకొని అతిశయించుటను బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాను అని జ్ఞాపకం చేశాడు. ఇశ్రాయేలీయులు స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని ఎదోమీయులు సమస్త అన్యజనులకు దేవుడు తీర్పు తీరుస్తానని తెలియచేశాడు. గనుక ఈరోజు నీ జీవితంలో దేవుడు ఈ వాగ్దానము చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆయన నీ పక్షమున ఉన్నప్పుడు అన్యజనులు చేయు అపహాస్యమును, ఆయన నీ పక్షమున ఉన్నప్పుడు నీకు కలిగే అవమానమును ఇక ఆయన తీసివేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కనుక కుమారుడా కుమార్తె, నీవు ఈ వాగ్దానమును పొందిన తర్వాత నీవు ధైర్యముగా ఉండాలి. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నీ జీవితంలో 5 కార్యాలు జరుగుతాయి. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు జరిగే 5 కార్యాలు ఈరోజు మనము చూద్దాం. వీటిని బట్టి దేవుడు నీ పక్షమున ఉన్నాడు అని నీవు నిర్ధారించుకొని ధైర్యముగా ఉండాలి. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు 1 నీకు భయము కలగదు. 118వ కీర్తన 6వ చరణంలో యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అని 118వ కీర్తనలో కీర్తనాకారుడు తెలియచేశాడు. కనుక దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు 1 నీకు భయము కలగదు. రెండవదిగా దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నీ కార్యములు సఫలమవుతాయి. 138వ కీర్తన 8వ చరణములో యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని కీర్తనాకారుడు తెలియచేస్తాడు దావీదు గారు.
దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు రెండవ కార్యము, నీ కార్యములు సఫలమవుతాయి. అంత మాత్రమే కాకుండా దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు శత్రువులతో దేవుడు యుద్ధము చేస్తాడు. శత్రువులతో దేవుడు యుద్ధము చేస్తాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని వారు చెప్పుకొనిరి. ఐగుప్తులు అంటున్నారు, ఇశ్రాయేలుల ఎదుట నుంచి మనం పారిపోదము రండి, ఎందుకంటే యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. వారి పక్షమున అంటే దేవుని ప్రజల పక్షమున దేవుడే యుద్ధము చేస్తాడు. దేవుడే యుద్ధము చేస్తే నీ జీవితంలో విజయము. దావీదు పక్షమున దేవుడు యుద్ధము చేశాడు, దావీదుకు విజయమును కలగజేశాడు. కనుక నీ జీవితంలో కూడా దేవుడు నీ పక్షమున యుద్ధము చేసి నీకు విజయమును కలగ చేయబోతున్నాడని ఈ వాగ్దానములో తెలియచేయబడింది. ఇక 4వదిగా, దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు ఆ దేవుడే నీకు అన్ని విషయములలో సహకారిగా ఉంటాడు. 118వ కీర్తన 7వ చరణములో, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడనన్న కీర్తనకారుడు, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు అంటున్నాడు. నీకు సహాయము చేసే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీకు సహాయము చేసేవారు ఈ లోకములో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నీకు సహాయము చేసే సహకారి అయిన యేసయ్య నీ పక్షమున ఉన్నాడు. 4వదిగా. 5వదిగా, రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ప్రకారము, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ప్రకారము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? 5వదిగా, దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నీ విరోధులు నిన్ను ఏమీ చెయ్యరు. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నీ విరోధులు నిన్ను ఏమీ చేయలేరు. 5 విషయాలు ఈరోజు వాగ్దానములో ప్రభువు నీకు తెలియచేశాడు. 1, భయము కలగదన్నాడు. 2వది, నీ కార్యములు సఫలమవుతాయి. 3, నీ శత్రువులతో దేవుడే యుద్ధము చేసి నీకు విజయమునిస్తాడు. 4, దేవుడు నీకు సహకారిగా ఉంటాడు. 5, దేవుడు నీ విరోధులు నిన్ను ఏమి చేయకుండా ఆయన సహాయం చేస్తాడు. అట్టి కృప యేసు నామమున దేవుడు నీకు అనుగ్రహించి బలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినము నాయన మీరు మాకు ఇచ్చిన వాగ్దానమునకై కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేను మీ పక్షమున ఉన్నాను, మీరు విత్తబడుదురు దున్నబడుదురు అని సెలవిచ్చావు. దున్నబడి విత్తబడినప్పుడు ఫలిస్తారు నాయన. అలా ఫలభరితమైన జీవితమును మీరు కలుగచేసి అన్యజనులు చేయు అపహాస్యము నీవిక వినకుండా చేస్తానన్నావు. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు అన్నావు. ఎంత గొప్ప వాగ్దానము తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. నీవు మా పక్షమున ఉన్నప్పుడు జరిగే 5 కార్యాలు ఏమిటో తెలియచేసి మీ ప్రియ బిడ్డలను, ఇటు మీ దాసుడిని మీరు బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దినము వెంట దినము, మాసము వెంట మాసము మాకిస్తూ మమ్మలను, మా బిడ్డలను దర్శిస్తున్నారు. దూర దేశాలలో ఉద్యోగరీత్యా వెళ్ళి, చదువుల రీత్యా వెళ్ళి అక్కడ స్థిరపడ్డ బిడ్డలను దర్శించండి. ఎవరికి ఏది కొరతగా ఉందో యేసునామమున కొరతలు తీరునుగాక. ఈరోజు ఎంతమంది వివాహ దినములను నాయన జన్మదినములను జరిగించుకుంటున్నారు, వారిని దర్శించినందుకు స్తోత్రాలు. వారి జీవితకాల పర్యంతము మీ మహాకృపా కనికరము వాత్సల్యత వారిపైన ఎడతెగక ఉండునుగాక. కృపాక్షేమములే వారి వెంట వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యమును కలుగచేసి, భార్యాభర్తలలో ఎవరికి లోపముగా ఉన్న సరిచేసి సంతానాభివృద్ధిని కలుగచేయండి. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ప్రతి విషయంలో కృప చూపించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకొనమని మా ప్రభువును తమ ప్రియ కుమారుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సమాధానము ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకు నీ కుటుంబానికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వాగ్దానం ఇతరులకు షేర్ చేసి రెండంతల మేలులు పొందండి.